A completes a piece of work in 4 days and B completes it in 6 days. How long will it take to complete the same piece of work if they both work together? ఇక్కడ ఏ కంప్లీట్స్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 4 days అన్నప్పుడు ఇక్కడ కాన్సెప్ట్ అనేది నెంబర్ ఆఫ్ డేస్. ఏకు D1 డేస్ టైం పెట్టినప్పుడు బీకి D2 డేస్ టైం పెట్టినప్పుడు టోటల్ వర్క్ అనేది ఏమవుతుంది అంటే D1 D2 యొక్క ఎల్సిఎం అవుతుంది. D1 D2 యొక్క ఎల్సిఎం అవుతుంది. అప్పుడు 1 day వర్క్ ఆఫ్ ద ఏ కావాలి అంటే ఎల్సిఎం బై D1 నెంబర్ ఆఫ్ టైం టేకెన్ ఫర్ ద ఏ, అండ్ ద బి యొక్క ఎఫిషియన్సీ కావాలన్నా 1 day వర్క్ కావాలన్నా ఎల్సిఎం అంటే టోటల్ వర్క్ బై బీక్ టైం బట్టి ఎంత టైం పడుతుంది డ్యూరేషన్ ఆఫ్ ద బీ, అప్పుడు ఎఫిషియన్సీ వస్తుంది. అప్పుడు ఈ 1 day వర్క్ ఎఫిషియన్సీని మనం యాడ్ చేసి టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ ఆఫ్ ఏ ప్లస్ బీ చేసేస్తే మనకు ఎంత టైం పడుతుందని తెలిసిపోతుంది. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్లో ఏ కంప్లీట్స్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 4 days అన్నాడు. ఏ కంప్లీట్స్ ఇన్ 4 days, బీ కంప్లీట్స్ ఇన్ 6 days అన్నాడు. ఎల్సిఎం ఆఫ్ ద 4,6 ఎంత అవుతుంది? 4,6 యొక్క ఎల్సిఎం 2 2 జా 2 3 జా 2 2 జా 4 4 3 జా 12. ఎల్సిఎం అనేది 12 అవుతుంది. ఎల్సిఎం 12 అయినప్పుడు ఏ యొక్క ఎఫిషియన్సీ ఏమవుతుంది? ఏ 1 day వర్క్ ఆర్ ఏ యొక్క ఎఫిషియన్సీ ఎల్సిఎం 12, నెంబర్ ఆఫ్ డేస్ 4 బై 4 ఈజ్ ఈక్వల్ టు ఏ ఎఫిషియన్సీ అనేది 3 అండ్ ద బి యొక్క ఎఫిషియన్సీ టోటల్ ఎల్సిఎం 12, నెంబర్ ఆఫ్ డేస్ 6 6 1 జా 6 2 జా 2. అంటే ఏ యొక్క ఎఫిషియన్సీ 1 dayలో 3 units చేస్తే బి అనే పర్సన్ 2 parts ఆఫ్ ద యూనిట్స్ కంప్లీట్ చేస్తారు. మనకు టోటల్ ఎల్సిఎం అనేది టోటల్ వర్క్ అనేది 12 అయినప్పుడు ఏ ప్లస్ బి యొక్క ఎఫిషియన్సీ తెలుసు. టోటల్ వర్క్ బై ఏ ప్లస్ బి యొక్క ఎఫిషియన్సీ టోటల్ వర్క్ 12, ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ 3 + 2 ఈజ్ ఈక్వల్ టు 5 5 2 జా 10 2/5 days. ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి వర్క్ చేసినప్పుడు 2 2/5 daysలో ఆ వర్క్ కంప్లీట్ అవుతుంది.